హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే తెలంగాణ స్టేట్ నుంచి బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటున్నారో, సో ఆఫ్టర్ రైటింగ్ ఏపీసెట్ ఎగ్జామ్ తర్వాత సో వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. నిమ్స్ నోటిఫికేషన్ ఏదైతే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది చూడండి, సో దీంట్లోంచి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే గుడ్ న్యూస్, అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా నేనైతే గైడెన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేశాను మన వీడియోస్ రూపంలో. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు nims.edu.in అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఈ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత సో మీరు ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలియాలి ఫ్రెండ్స్. సో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాస్పెక్టస్ ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ప్రాస్పెక్టస్ ఫర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ నర్సింగ్. మనకు కావాల్సిన అడ్మిషన్ నోటిఫికేషన్ కాబట్టి సో ఇక్కడైతే మీరైతే దీనిపై అడ్మిషన్స్ అంటూ సంథింగ్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేస్తే మీకైతే కంబైన్ నోటిఫికేషన్ ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నిమ్స్ పంజాగుట్ట హైదరాబాద్ అనేసి. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్న వాళ్ళు ప్రిపేర్ చేశారు, కానీ ఈరోజు అయితే మనకైతే రిలీజ్ చేశారు. సో మేబీ నాకు తెలిసి ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ అయితే మీకైతే పోస్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది ఉంది కదా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బ్యాచులర్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు సెపరేట్గా ప్రాస్పెక్టస్ అయితే ఇచ్చారు. సో మనకు కావాల్సింది బీఎస్సీ నర్సింగ్ కాబట్టి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో 100 సీట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నిమ్స్లో వచ్చేసి 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే ఉస్మానియా కింద చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకనమాట ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, నిమ్స్ అనేది వేరు, మరియు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా, సో అది వేరు అనమాట. ఇక్కడ మనకి తెలంగాణలో వచ్చేసి 2 times మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నిమ్స్ అండ్ సెకండ్ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కటే మనకి కాలేజ్ ఒక్కటే ఉంటుంది, కేవలం దీంట్లో 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మాకు ఇది లేదు అని అనకూడదు. సో ఉస్మానియాలో ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో దీనికి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో అది మనం ప్రాస్పెక్టస్లో మనమైతే చూద్దాం. సో ఆఫ్టర్ కమింగ్ టు ద వెబ్సైట్ ప్లీజ్ చెక్అవుట్ హియర్. ఇక్కడ చూసుకోండి, మనకి ప్రాస్పెక్టస్ ఫర్ ద కోర్స్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకు అయితే ప్రాస్పెక్టస్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ మళ్ళీ ఒకటైతే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ కట్గా మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మీరైతే ఇది చూసుకోవచ్చు. సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇస్తారు ఎట్ ఎ గ్లాన్స్లో. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి జరుగును అంటే సో ఈరోజు సో ఆగస్ట్ 9th నుంచి అయితే ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ అంత తొందర పడేసి మీరు చేసుకోమాకండి, ఒక 2 days అయితే ఆగండి. ఎందుకంటే ఏమైనా తప్పులు కనుక ఉంటే లెట్ మీ ఇన్ఫార్మ్ దట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd of ఆగస్ట్ 23rd 5 PM వరకు. అంటే మీకు 23rd రోజున ఎవరు అప్లికేషన్ చేసుకోవద్దు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఆన్ ఆర్ బిఫోర్ 22 వరకు మాత్రమే మీరు చేసేసుకోండి, అయిపోతుంది. సో ఈవెన్ ఇప్పుడు కాకుండా మీకు ఏమైనా ఫైనాన్షియల్గా మీకు కనుక ఇబ్బందులు అయితే సో 22nd వరకు అయితే లాస్ట్ డేట్గా పెట్టుకోండి. 23rd వచ్చేసి వెబ్సైట్లో వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. సో మళ్ళీ ఏంటి అంటే మనకి ఇక్కడ కొంచెం ఇది అప్లికేషన్ అనేది వేరే ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్స్కి వచ్చింది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హార్డ్ కాపీ అనేది ఇవ్వాలి. హార్డ్ కాపీ ఇవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హార్డ్ కాపీ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్తో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో సో దీనైతే మీరు ఇక్కడ కాలేజీకి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఎప్పుడు అంటే మనకి 22nd of August వరకు మీరైతే హార్డ్ కాపీ అయితే సబ్మిట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ చేసిన ఫామ్తో పాటుగా ఏవైతే మిగతా సర్టిఫికేట్స్ ఉన్నాయో సో వీటిని కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలి. అవి చేయకున్నా కానీ మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే పక్కాగా సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అంటే 16th of మనకి సెప్టెంబర్ 16th Septemberలో వస్తుంది. సో అప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు అయితే జరుగుతూ ఉంటాయి.
సో అప్లికేషన్ తర్వాత మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేశాక వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని మళ్ళీ మీకు మీ ర్యాంక్ కార్డ్ అవన్నీ వెరిఫై చేసి మీ నేమ్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా తప్పులు కనుక ఉంటే సో మీరు సెర్చ్ చేసుకొని ఒక టైం ఇస్తారు. ఆ టైం తర్వాత మీ నేమ్ అయితే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఇస్తారనమాట. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు వస్తుందంటే సో మనకి సో దట్టు ఇక్కడ మీ నేమ్ వచ్చింది కదా సో మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఇవ్వచ్చు అంటే సో ఇక్కడ అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ అక్టోబర్ 1. సో దట్టు సెప్టెంబర్ కాదు, అక్టోబర్ 1 అయితే మీకైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. దట్టు మీరైతే అక్కడికి వెళ్ళేసి జరపాలి. లైక్ మీరైతే కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకైతే సీట్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఓకే, మొత్తానికైతే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ 1 అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక ప్రాసెస్. నేనైతే ఇవి డేట్ టు డేట్ అంతా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మనకి ఆ కౌన్సిలింగ్కి సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళైతే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక లెటర్ అయితే ఇస్తారు, ఒక కౌన్సిలింగ్ లెటర్ అయితే ఇస్తారనమాట. కౌన్సిలింగ్ లెటర్ అది తీసుకొని మీరైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇది మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను క్లియర్ కట్గా. సో వన్స్ ఇవైతే మీరు తెలుసుకోండి. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ మనకి డేట్ ఆఫ్ అడ్మిషన్, పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు అంటే ఇదైతే మనకి తర్వాత ఇన్ఫామ్ చేస్తానని చెప్పారు. సో అక్టోబర్ వరకు అయితే మీ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి క్లాసెస్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే సో మనకి డిసెంబర్ 9th రోజునైతే మనకి అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. సో ఇదన్నమాట విషయం. దీని గురించి మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. సో మళ్ళీ నేను క్లియర్ కట్గా మీకైతే ప్రాస్పెక్టస్ ఫర్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి అయితే చెప్తానమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్కి ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ నిమ్స్లో అయితే. సో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 100 అయితే ఉంటాయి. సో అదైతే మీకు తెలుసు. సో లాస్ట్ డేట్ మనకి అప్లికేషన్ చేసుకోనికి అయితే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 9th ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్ టు 23rd August 5 PM వరకు అయితే మీకు అయితే టైం అయితే ఉంది. సో హార్డ్ కాపీ వచ్చేసి 27th August వరకు అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా. మనకి ఫీ అమౌంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకి వచ్చేసి 2,500 రూపీస్ అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2,000 రూపీస్ అనమాట. సో ఇది మీ యొక్క డెబిట్ కార్డుతో పే చేస్తారా లేదా నెట్ సెంటర్కి వెళ్ళి పే చేస్తారా అనేది చూసుకోండి ఒకసారి. సో మళ్ళీ మనం హార్డ్ కాపీ వచ్చేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నోటిఫికేషన్లో ముందు మీకు మొత్తం తెలియాలంటే ఒకసారి వీడియో చూసి వెళ్ళిపోతారు, మళ్ళీ చూస్తారో లేదో అనేది అనుకుని నేనైతే డైరెక్ట్గా మీకైతే చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీ హార్డ్ కాపీ వచ్చేసి ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే మనకి 27th అనుకున్నాం కదా, అది ఎక్కడికి సబ్మిట్ చేయాలి అనేది అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో నిమ్స్ ఓల్డ్ బిల్డింగ్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్లో వచ్చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాలన్నమాట అక్కడ ఉన్నటువంటి టీమ్కి. సో ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ద సేమ్ ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే టీఎస్ఈఏపీసీటీ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి మీ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో, జిరాక్స్ కాపీస్, అన్ని జిరాక్స్ కాపీస్ అయితే మీరు తీసుకొని వచ్చి ఇక్కడైతే సబ్మిట్ చేయాలి 27th రోజున. సబ్మిట్ చేయకపోతే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మీ 2,500 రూపీస్ అయితే అవి రిఫండ్ అయితే రావన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఒక అక్నాలజ్మెంట్ అయితే త్రూ మెయిల్ ఆర్ SMS ద్వారా అయితే మీకైతే పంపిస్తారు. సో ఓకేనా. సో మీకు కనుక రిజర్వేషన్ వర్తించాలి అంటే తప్పకుండా మీరైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని ఎడల మిమ్మల్ని అయితే ఓపెన్ కేటగిరీ కిందకి ఓపెన్ కేటగిరీ కిందకి అయితే కన్సిడర్ అయితే చేసుకోబడుతుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మొత్తం యాజ్ పర్ స్టేట్ ఎగ్జామ్ ఏదైతే ఏపీసీ జరిగిందో సో దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకోండి. మళ్ళీ మీకైతే నేను వీడియో కాల్ ఎంత అయిపోతుంది కాబట్టి మళ్ళీ నేనైతే మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ఫీ ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ డోంట్ ఫర్